హాయ్ అండి, వెల్కమ్ భాగ్య తెలుగు ఏ సోల్ ఛానల్కి. స్నో పడింది. స్నో పడినప్పుడు చాలా బాగుంటుంది చూసేందుకు. ఫస్ట్ 2-3 టైమ్స్ స్నో పడినప్పుడు పిల్లలు విపరీతంగా స్నోలో ఆడతారండి. అందుకని స్నో డ్రెస్ వేసుకొని విపరీతంగా రెడీ అయింది మా పాప. ఇది ఫస్ట్ స్నో అనమాట ఈ సంవత్సరం మాకి. ఇద్దరు బయటకు వెళ్తున్నారు. కూర్చొని ఒకరి మీద ఒకరి స్నో వేసుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉంటారు వీళ్ళు. అందులోనూ మాకు జర్నీ కూడా ఉంది. అంతా ప్యాక్ అయిపోయింది. ఇంకా వెయిటింగ్ అనమాట. వీళ్ళు కూడా స్కూల్ కూడా హాలిడేస్ వచ్చేసాయి. అందుకని ఆడుతున్నారు. అలిచిపోయి వాళ్ళంతకు వాళ్ళే వచ్చేసారండి. మేము పిల్లలకు పిలవలేదు. ఇంకా జర్నీ ఉంది కదా, తర్వాత రోజు ఇంకా జర్నీకి అంతా ప్రిపరేషన్లో వాళ్ళు బ్యాగ్ ప్యాకింగ్ ఇవన్నీ చేసుకోవాలని వచ్చేసారు. ఇంకా జర్నీ చేయాల్సిన టైం వచ్చేసింది. వెళ్తూ ఉన్నామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే పోర్ట్కి వెళ్తున్నామని అంటే క్రూజ్కి వెళ్తున్నామన్నమాట. క్రూజ్కి వెళ్ళేటప్పుడు మనము బ్యాగేజ్ ప్యాకింగ్ ఏమేమి తీసుకెళ్ళాలా అని చూపించాము. ఇదే మా క్రూజ్, మేము వెళ్తుండేది రాయల్ కరేబియన్ క్రూజ్ అనమాట. ఇది పోర్టు. ఇక్కడ ఏమైనా క్రూజెస్ అందుకు రిపేర్ అందుకు వస్తే ఇక్కడే రిపేర్ కూడా చేసేస్తారంట వీళ్ళు. చాలా ఎక్కువ అర్లీగా వెళ్ళాల్సిన అవసరం లేదండి. మామూలుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అయితే మనం 3 to 4 hours అర్లీగా వెళ్తాం కదా, ఆ టైం లేదు. 1 hour ముందు వెళ్తే చాలు. లగేజ్ ఎంత తీసుకెళ్ళాలి, ఎన్ని కేజీలు అని మనకు ఉంటుంది. ఇక్కడ లగేజ్ ఎన్ని బ్యాగులేని తీసుకెళ్ళచ్చు అండి, ఎన్ని కేజీలేని తీసుకెళ్ళచ్చు. దానికి ఏం రూల్స్ లేవు ఇక్కడ. బ్యాగు చెక్-ఇన్ చేయాలన్నా అనుకుంటే మీకు కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు. వద్దు మాతో తీసుకెళ్తామంటే మీరే తీసుకొని వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇక్కడ ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఇక్కడికి వస్తూనే మీ బ్యాగ్ అంతా చెక్ చేస్తారు. ఏమంటే మీ పాస్పోర్ట్కు తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ తీసుకెళ్తే వాళ్ళు పాస్పోర్ట్కు చెక్ చేస్తారు. చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. తర్వాత ఎక్కడ పాస్పోర్ట్ అవసరం ఉండదు మీకు. తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు మన టికెట్ చెక్ చేస్తారండి వాళ్ళు. మనం అది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే మేలు. చెక్ చేసిన తర్వాత డెక్ నెంబర్స్ ఇస్తారు మనకి, రూమ్ నెంబర్స్ అలాట్ చేస్తారు. ఫస్ట్ టైం వెళ్తుంటాము, తెలియదు. సో వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. ఎక్కడ చూసినా హెల్ప్ చేస్తే హెల్పర్స్ ఉంటారని చెప్పారు మా కింద. దీనికి ఎస్కలేటర్ ఉంటుంది, ఎలివేటర్ ఉంటుంది. బ్యాగేజ్ ఉన్నప్పుడు మనము ఎలివేటర్ తీసుకొని వచ్చేస్తాం కదా. బ్యాగేజ్ అయితే మేమే తెచ్చుకున్నాము. అడిగాము ఎన్ని లగేజ్ అంటే ఏం లేదు, ఎంతేం తీసుకెళ్ళచ్చు. వాళ్ళు చెక్-ఇన్ చేస్తారంటే వద్దు మాతో తీసుకెళ్తామన్నాము. మేమే తీసుకెళ్ళాము. ఎందుకంటే మన లగేజ్ ఎప్పుడు వస్తుందో, ఇంతమందిది కదా, సేమ్ డే ఇస్తారంట, కొద్దిసార్లు తర్వాత రోజు ఇస్తామని చెప్పారు. అందుకని నేనే తీసుకెళ్ళిపోయాము. వెళ్తూనే డైరెక్షన్స్ అడిగాము, వాళ్ళే చెప్తున్నారు. ప్రతి ఒక్కరు డైరెక్షన్స్ అడిగి చెప్పించుకొని వెళ్తున్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లోపలికి వస్తూనే ఇది క్రూజా కాదా అన్నట్టుగా ఉందండి. ఏదో ఒక ఊళ్ళో వచ్చాము, ఒక ఊరికి వచ్చాము అన్నట్టుగా ఉంది మాకు. ఇదే అనమాట మాకు రూము, వాళ్ళు అలా చేసిన రూము. బ్యాగేజ్ ముందే బయట పెట్టేసామండి. ఎందుకంటే ఇంకా రూములు తయారు కాలేదు, రెడీ చేయలేదు, బయట పెట్టుకోవచ్చు అని చెప్పారు. అందుకని బయట పెట్టేసి వెళ్తున్నాము. ఇది మాకు పాస్ అనమాట. ఇది మటుకు రూమ్కి ఇది మటుకు పోగొట్టుకోకూడదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకనేది తర్వాత వీడియోస్ కంటిన్యూ చేయండి, అందులో చెప్తాను. ఈ రూమ్కి తీసుకొనేసి మళ్ళీ లగేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాము. లగేజు వాళ్ళు చెప్పారు 1 కల్లా వచ్చేస్తే మీ రూమ్ ఇస్తామన్నారు. 1కి వచ్చి లగేజ్ రూమ్లో పెట్టాము ఫస్ట్. తర్వాత ఫుడ్ అండి. ఫుడ్ ఎక్కుతూనే మీకు ఫుడ్ ఉంటుంది లంచ్ క్రూజ్లో. లంచ్కి వెళ్ళేసి వద్దామన్నాము. పిల్లలేమో ఫస్ట్ బయట కూర్చొని చూస్తారంట పోర్టు. ఇంకా మూవ్ కాలేదు బోటు మాది. బయట కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే నేను మీకు రూమ్ 2 చూపిస్తున్నానండి. ఇట్లా మనకు ఎక్కడిసినా కబోర్డ్స్ ఉంటాయి, హ్యాంగర్స్ ఇచ్చి ఉంటారు వాళ్ళు. హ్యాంగర్స్ అంతా మన బట్టలు తీసేసి వాడు సర్దేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చండి. 7 days ట్రిప్ కదా, 7 days కాబట్టి నేను తీసి అన్ని బయట పెట్టేస్తాను. ఎక్స్ట్రా పిల్లోస్, ఎక్స్ట్రా బ్లాంకెట్స్ కూడా ఉంటాయి. ఇది కింగ్ సైజ్ బెడ్ అండ్ సోఫా బెడ్ ఉందండి. సోఫా బెడ్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది నార్మల్ బెడ్ తిన్నా ఉంటుంది. ఇదే బాత్రూము. వాళ్ళు సోప్ అందుకు పెట్టేశారండి. లేదనుకుంటే మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. టవల్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు మనకి. ఎవ్రీడే రూమ్ క్లీనింగ్ అనేది ఉంటుంది, రూమ్ సర్వీసు. మీకు ఫుడ్ కావాలన్నాకు రూమ్కే తెప్పించుకోవచ్చు.
మొత్తము ఇది ఇక్కడ కూడా పెట్టి ఇక్కడైతే నేను లగేజ్ పెట్టేసాను పెద్దవి మనకు బెడ్రూమ్లో అందుకు లేకోకుండా పైన పెట్టి ఇది బోటు 16 ఫ్లోర్స్ ఉంటుందండి ఇది ఈచ్ ఫ్లోర్లో ఏముంటుంది ఏంది అనేది తర్వాత వీడియో కూడా ఒక సపరేట్గా చేసి చూపిస్తాను మీకు ఇది ఫుడ్కి వచ్చేసామని లంచ్కు ఫస్ట్ డే కదా అందరూ వస్తూనే లగేజ్ తీసేసుకొని ఇంకా రూమ్ అలాట్ చేసుకోకుండా ఉండే వాళ్ళందరూ వచ్చేసారు ఎంత రష్గా ఉందంటే రష్గా ఉంది ఏం అర్థం కావడం లేదు మాకు ఫుడ్ కూడా చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఏం తినాలి అనేది పిల్లలు అయితే ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ ఫ్రూట్స్ తెచ్చుకుంటారు ఫ్రూట్ సెక్షన్ ఒకటి ఉంటుంది మీకు ఇంకా కావాలంటే స్వీట్స్ అంతా ఒక సెక్షన్ ఉంటుంది డెజర్ట్స్ ఐటమ్స్ అని ఒక సెక్షను జ్యూసులు కాఫీ అందుకు వచ్చేసామండి పైకి వస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అందుకున్నాయి ఇక్కడ కూర్చున్నందుకు చైర్స్ అంతా చాలా బాగుంది ఫస్ట్ టైం అయితే పిల్లలకి అయితే విపరీతంగా నచ్చేసింది అప్పుడే స్విమ్మింగ్ పూల్ అయితే దిగేయాలని చెప్పారు బోటుకు స్టార్ట్ కాకముందే ఇంకా బోర్డింగ్ మేము చెప్పాము ఇంకా చల్లగా ఉంది ఇక్కడ న్యూ ఇయర్ కదా చల్లగా ఉంటుంది వెదరు పోగా బాగుంటుందని చెప్పాము ఇది సెలవరియము ఇది ఇక్కడైతే చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా హాట్ పూల్ టబ్స్ చాలా ఉన్నాయి ఈ ప్లేస్లో అంతా వచ్చి తిరుగుతూ చూస్తూ ఉన్నారు ఫస్ట్ టైం బోటు ఎక్కిన వాళ్ళంతా ఫస్ట్ ఒక లుక్ వేసామండి ఎట్లా ఉంది ఏంటి అనేది పిల్లలు మళ్ళా ఇక్కడికి వచ్చారండి ఫుడ్ సెక్షన్కి వచ్చారు వచ్చి వాళ్ళకు సమ్ కుకీస్ అని తీసుకుంటామన్నారు తీసుకున్నారు తీసుకొని రూమ్కి వెళ్ళిపోవాలనుకున్నాము రూమ్కి వెళ్ళిపోతేనే లేట్గా మాది క్రూజ్ స్టార్ట్ అయిందన్నమాట ఇదంతా క్రూజ్ స్టార్ట్ అయినాక మేము చూస్తున్నాం మా రూమ్లో నుంచి అదంతా స్టేట్ని ఐలాండ్ అండి ఇదంతా వెరిజోనా బ్రిడ్జ్ మూవ్ అవుతున్నాం కదా అంతా కనిపిస్తూ ఉన్నాయి దాని మీద ఎన్నోసార్లు మేము ప్రయాణం చేస్తూ ఉంటాము కార్స్ పైన కింద వెళ్తూ ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది మూవ్ అయ్యేటప్పుడు బయట కూర్చొని సన్ అందుకు నైట్ డిన్నర్ 5:30కే స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ 5:30 టు నైట్ 9:30 వరకు ఉంటుంది డిన్నర్కి వచ్చాం ఇక్కడ మీరు అప్పుడప్పుడు మీకు ఏం కావాలో ఏంటి అని అడిగి చేయించుకొని తినచ్చు టమోటో సూప్ కూడా ఉంటుందండి సలాడ్స్ ఉంటాయి ఫుడ్ని లుక్ వేసేయండి ఏమేమి ఉంటాయి అనేది రోజు మారుస్తూ ఉంటారంటండి మెను అనేది పెడుతుంటారు ఫుడ్ అక్కడికి మనమే వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకొని ప్లేట్లో తీసుకొని వెళ్తే అతని చేతికి ఇస్తే మనకి షెఫ్ చేతికి ఇస్తే మనకి చేసి ఇస్తాడండి అడుగుతాడు మీకు చికెన్ కావాలా ఏంటి అనేది చికెన్ వద్దు ఓన్లీ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ నూడిల్స్ ఆ రైస్ అంటారు అది కూడా మనం ఏది చెప్తే నూడిల్సా రైస్ అనేది కూడా వేస్తాడు మీకు చూపిస్తాను ఎంత కావాలో క్వాంటిటీ అనేది కూడా నేనైతే ఫ్రైడ్ రైస్ చేయించుకొచ్చుకున్నాను తర్వాత డెజర్ట్స్ అండి డెజర్ట్స్ అయితే తినే వాళ్ళకి తినే డెజర్ట్స్ ఉంటాయండి ఇక్కడ బెడ్ ఫుడ్డింగ్ ఉంటాయి ఒక్కోసారి రైస్ ఫుడ్డింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది డోనట్స్ అయితే అప్పుడప్పుడు వేడిగా చేస్తున్నారు పిల్లలు పెద్ద అంతా డోనట్స్కి వెళ్తున్నారు ఫస్ట్ ఫ్రూట్స్ అయితే ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసి పెడతాడండి ఇది మార్నింగ్ ఉంటుందంట బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్కి ఉంటుంది నైట్ డిన్నర్ కూడా పెట్టారండి మేము ఓన్లీ లంచ్ కానీ డిన్నర్కి పెడతారనుకున్నాము లేదు అడిగితే చెప్పారు చూడండి ఫ్రెష్ డోనట్స్ చేస్తూ ఉన్నారు ఫ్రెష్ డోనట్స్ అయితే చాలా బాగుంటాయి దాంట్లో ఇంకా స్ప్రింక్లర్స్ చాక్లెటు అందుకు వేసుకొని వెళ్తున్నారు చాక్లెట్ సిరప్ అన్నమాట చాలా అప్పుడప్పుడు మెల్ట్ చేసి చాక్లెట్ కూడా పెట్టారు వాళ్ళు
చిన్నపిల్లలకైతే ఫుడ్ ఎంతైనా తినొచ్చండి. వాళ్ళు నో అని చెప్పరు. ఎంతైనా తెచ్చుకొని తింటూ ఉండొచ్చు. మార్కెట్ అని ఉంటుందండి. అన్నీ ఫ్రెష్‌గా కట్ చేసి పెట్టింటారు. మీరే సలాడ్స్ చేసుకోవచ్చన్నమాట. మీకు ఇష్టం వచ్చినట్టు. డెజర్ట్స్ తినేసి ఉండొచ్చండి పిల్లలైతే. అన్ని రకాల డెజర్ట్ ఐటమ్స్ ఉంటాయి. పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫింగర్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటారు. మీకు చికెన్ కావాలన్నా, మీట్ కావాలన్నా, పోర్క్ కావాలన్నా ఇవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు వెజిటేరియన్ బర్గర్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇదంతా వెజిటేరియన్ సెక్షన్ అండి. ఒక ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి. ఎక్కువ ఉండవు. రోటీ ఉంటుంది, వైట్ రైసు, ఒక్కోసారి దాలు, సాంబారు, చికెన్ కర్రీసు, ఇండియన్ కర్రీస్ అందుకుంటాయండి. పాపిడి ఉంటుందండి. పాపిడి పప్పు అయితే డైలీ పెడతారంట. చాలా ఇష్టపడతారు కదా, అందరూ తింటున్నారండి ఇవి. మళ్ళీ కింది ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడికి వస్తే కొంచెం షాపింగ్ అందుకుంది. వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, క్లాతింగు, టీ షర్ట్స్ ఇలాంటివి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ అన్ని సాంగ్స్ పాడుతున్నారు. మ్యూజికల్ నైట్ అని ఉంటే మేము కూడా వచ్చాము. వస్తే ఇక్కడ అంతా మ్యూజిక్ సాంగ్స్ అని చాలా బాగా పడుతున్నారు. పిల్లలు అందరికీ ఇష్టపడారు ఇది. మా వీడియో కంటిన్యూ చేయండి. సెకండ్ ఏం చేసాము, ఏ విధంగా ఓషన్లో ఉన్నామో బయట ఉన్నామో అనేది తెలుస్తుంది.